రాజీ ద్వారా కోర్టు కేసులు పరిష్కరించుకుంటే సమయం డబ్బు ఆదా అవుతాయని సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ తెలిపారు. సిద్దిపేట కోర్టు కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యాయమూర్తి సంతోష్ కుమార్ తో కలిసి ఆయన మాట్లాడారు. ఈ నెల 18న చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కొరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 1324 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని, ఇందులో రాజీ చేసుకోవడానికి వీలున్న 519 కేసులు గుర్తించామన్నారు. వారందరికీ నోటీసులు జారీ చేశామని తెలిపారు. ప్రైవేటు ఫైనాన్స్, బ్యాంకులు, చిట్ ఫండ్, చెక్ బౌన్స్ల సమస్యల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల 18న నిర్వహిస్తున్న స్పెషల్ లోక్ అదాలత్ను కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశం మేరకు మన తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ గారి హైకోర్టు వారి ఆదేశాల మేరకు మన జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి ఈ నెల 18వ తారీఖున స్పెషల్ లోక్ అదాలత్ ఎన్ఐ యాక్ట్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో ఉన్న కేసులలో వాటిపైన స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కక్షిదారులందరూ కంప్లైంటెంట్స్, దాంట్లో ఉన్న కంప్లైంటెంట్స్ కానీ అక్యూజ్డ్ ఎవరైనా కక్షిదారులంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మరి ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్లో మీ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. మేమంతా కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే శ్రీరామ్ చిట్ ఫైనాన్స్ కావచ్చు, చోళమండలము, తర్వాత ఇంకా బ్యాంక్స్, ఇట్లా అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత కంప్లైనెంట్ అడ్వకేట్లు, అక్యూజ్డ్ అడ్వకేట్లతో కూడా మాట్లాడటం జరిగింది. సో మీ యొక్క ఏదైనా కేసెస్ ఉంటే రాజీ చేసుకొని మరి ఈ యొక్క లోక్ అదాలత్ 18వ తారీఖు జరిగే లోక్ అదాలత్లో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కేసులను పరిష్కరించుకోవాల్సిందిగా అందరికీ మరి మనవి చేస్తున్నాము. అదే మాదిరిగా మీకు ముందే కావాలనుకున్నా కూడా ముందు మీ కేసులు ఉంటే మీ కన్సర్న్డ్ అడ్వకేట్స్ని ద్వారా సంప్రదించవచ్చు. లేదంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారిని కూడా సంప్రదించినట్లయితే మేము ఆ కేసులన్నింటినీ కూడా ఏ కోర్టులో ఉన్నాయో వాటిని చూసి పరిష్కరించుకోవడానికి కావాల్సిన అవకాశాన్ని మీడియేటర్స్ ద్వారా కూడా వారి యొక్క కేసులను పరిష్కరించుకోవడానికి అవకాశాన్ని కలిగించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన యొక్క సిద్దిపేట జిల్లాలో దాదాపు 1324 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి మొత్తం పూర్తి జిల్లా మొత్తంలో. కాబట్టి అన్ని జిల్లాలో అన్ని మండలాల్లో కూడా గజ్వేల్లో కావచ్చు, హుస్నాబాద్లో కావచ్చు, తర్వాత చేర్యాల, దుబ్బాక, అన్ని ప్రాంతాల్లో ఉన్న కేసులన్నీ కూడా మరి ఈ లోక్ అదాలత్, ఈ స్పెషల్ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడుతుంది.